హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. ల్యాప్టాప్ మీద ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. దేనికంటే ఇది మొత్తం సోర్స్ ఫోల్డర్ కింద మనకి బ్యాకప్ మొత్తం అన్నిటికీ కూడా ఇదే ఒక సెర్చ్ ఇంజిన్ లాగా మనకి డేటాబేస్ లాగా మోంగోస్ డీబీ అండ్ మోంగోస్ ద్వారా మనకి డేటాబేస్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ మనం ఒక ఫోల్డర్ ఏదైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదే నేమ్ అనేటువంటిది ఏం లేదు. సో దీనిలో మనం ఎక్సెప్షన్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేయడానికి మోంగోడిబి ద్వారా. సో కాబట్టి ఇక్కడ మనం ఏమని పెడదామంటే npm అండర్స్కోర్ ఎక్సెప్షన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి, సో ఇక్కడ మనం ఆల్రెడీ విజువల్ స్టూడియో అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేసుకున్న దాన్ని మనం ఓపెన్ చేసి సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత దీనిలో ఓపెన్ ఫోల్డర్ అనేటువంటి దాన్ని ఇలా అయినా మనం క్లిక్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ప్లోరర్ రావాలి అని అనుకుంటే ఫైల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్ప్లోరర్ వస్తుంది మేడం. సో ఇప్పుడు మనం డెస్క్టాప్ మీద ఉన్న ఫోల్డర్ని మనం దీంట్లో సోర్స్ కింద మనం ఓపెన్ చేయాలని అనుకుంటే, సో ఇక్కడ మనం ఓపెన్ ఫోల్డర్ అని చెప్పి క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. లేదనుకుంటే Ctrl+K+O అని క్లిక్ చేసినా కూడా ఇలా మనకు ఓపెన్ అవుతుంది మేడం. ఇప్పుడు మనకి డెస్క్టాప్లోకి వెళ్దాం. డెస్క్టాప్లోకి వెళ్ళి npm ఎక్సెప్షన్లోకి వెళ్ళి, సో ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి మనకి సోర్స్ npm ఎక్సెప్షన్ అని చెప్పి వచ్చేసింది మేడం. రైట్. సో ఇప్పుడు మనకి ఈ npm ఎక్సెప్షన్ అనేటువంటి దానిలో ఏదైతే npm ఎక్సెప్షన్ ఉందో దీనిలో మనం ఏం చేయాలని అంటే ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి మనం. ఏమండి? ఓకే. ఈ ఫైల్ ఏంటని అంటే ఇక్కడ మనకి server.js అనేటువంటి ఒక ఫైల్ మనం దీనిలో క్రియేట్ చేయాలి. అండ్ సో దీనిలో మనకి server.js అనేటువంటి ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాత దీనిలో మనకి సర్వీసెస్ అనేటువంటి వాటిని మనం క్రియేట్ చేసుకోవాలి. సర్వీసెస్ ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఆ ప్యాకేజెస్ అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేయడానికి మనం ఏదైతే ప్యాకేజెస్ అనుకుంటున్నామో ఆ ప్యాకేజెస్ అనేటువంటి వాటిని మనం ఇన్స్టాల్ చేయాలని అనుకుంటే దీనిలో మనకి టెర్మినల్ అనేటువంటిది మనకి కావాలి. సో కాబట్టి ఈ టెర్మినల్ అనేటువంటి దానికి ఏంటంటే వ్యూలోకి వెళ్ళి ఇక్కడ టెర్మినల్ అనేటువంటిది ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేయాలి. సో అప్పుడు మనకి ఇక్కడ టెర్మినల్ అనేటువంటిది వచ్చింది అండి. సో ఈ టెర్మినల్లో ఇక్కడ పవర్ షెల్ అనేటువంటి దానిలో ఉంది. సో పవర్ షెల్లో కాకుండా ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ బటన్ అనేటువంటిది ఉంది. ఇక్కడ క్లిక్ చేసి కమాండ్ ప్రాంప్ట్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ వరకు మనకి ఓకే, డౌట్ ఏం లేదు మేడం. రైట్. సో ఇప్పుడు దీనిలో ఫస్ట్ మనం ఈ సర్వర్ అనేటువంటి దాన్ని ఏదైతే ఉందో ఈ సర్వర్ అనేటువంటి దాన్ని మనం డౌన్లోడ్ చేయడానికి ప్యాకేజ్ అని అన్నాం. సో ఆ ప్యాకేజ్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే సో ఇక్కడ టెర్మినల్ ప్రాంప్ట్లో మనం ఇక్కడ ఏం చేయాలంటే npm -y అనేటువంటి దాన్ని మనం ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయాలి. సో అప్పుడు మనకి ఆటోమేటిక్గా ఆ ప్యాకేజ్ అనేటువంటిది npm ప్యాకేజ్ అనేటువంటిది చూడండి ఇక్కడ JSN ప్యాకేజ్ అనేటువంటిది మనకి డౌన్లోడ్ అయింది కదండి ఆటోమేటిక్గా. సో JSN ప్యాకేజ్ అనేటువంటిది మనకి డౌన్లోడ్ అయింది. సో ఇప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ నేమ్ అనేటువంటి దాన్ని కూడా మనకి సేమ్ npm మనం ఫోల్డర్ ఏదైతే డెస్క్టాప్ మీద క్రియేట్ చేసుకున్నామో ఆ ఫోల్డర్ పేరే మనకి ఇదిగో చూడండి ఇక్కడ ఆ ఫోల్డర్ పేరే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ కింద తీసేసుకుంది అని చెప్పాను. దాని వెర్షన్ ఏంటి, సో దానిలో మెయిన్ ఏదైతే ఉందో ఈ మెయిన్ అనేటువంటిది server.js కింద తీసుకుంటుంది అని అనుకున్నాం. ఈ ఫైల్ క్రియేట్ చేయకపోతే డిఫాల్ట్ ఏం క్రియేట్ చేస్తుంది అంటే మెయిన్ ఫైల్ అనేటువంటిది ఇండెక్స్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేస్తుంది అని అనుకున్నాం. ఆటోమేటిక్గా ఆ JS ఫైల్ ఇవ్వకపోతే ఇండెక్స్ అనేటువంటిది మనకి క్రియేట్ అవుతుంది. కానీ మనం అక్కడ ఆల్రెడీ ముందుగా server.js ఫైల్ అని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని మెయిన్ ఫైల్ కింద అది తీసేస్తుంది అండి. సో
సో రిమైనింగ్ ఉన్నాయన్నీ కూడా ఇంకా ఈ డిఫాల్ట్‌గా ఉండేటువంటి. సో ఇప్పుడు మనం ఏం చేయాలని అనుకుంటే ఎక్స్‌ప్రెస్ అనేటువంటి ఒక ప్యాకేజ్ అనేటువంటి దాన్ని మనం నోడ్ మాడ్యూల్‌లో మనం ఇన్‌స్టాల్ చేయాలి. సో కాబట్టి దానికి ఇన్‌స్టాల్ చేయడానికి ఏంటి అనంటే ఇక్కడ మనకి npm i ఎక్స్‌ప్రెస్ i ఐ ఎక్స్‌ప్రెస్ అనేటువంటి దాన్ని మనం ఇన్‌స్టాల్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్యాకేజ్. సో ఇప్పుడు మనకి ఆ ప్యాకేజ్ అనేటువంటిది అయిన తర్వాత సో నెక్స్ట్ ఇప్పుడు మోంగోడిబి అనేటువంటి దానిలో మోంగోస్ అనేటువంటి దాన్ని ప్యాకేజ్‌ని కూడా మనం ఇన్‌స్టాల్ చేయాలి. అండ్ మోంగోస్ అనేటువంటి ప్యాకేజ్‌ని. సో మోంగోస్ అనేటువంటి ప్యాకేజ్ కూడా సేమ్ ఇక్కడ npm i ఆహ్, మోంగోస్ మోంగోస్ అనేటువంటి ప్యాకేజ్ అనేటువంటి దాన్ని మనం ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ మోంగోస్ అనేటువంటి దానికి మనం కరెక్ట్‌గా ప్యాకేజ్ అనేటువంటి దానిలో మనం ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కరెక్ట్‌గా అక్కడ ఏంటి స్పెల్లింగ్ అనేటువంటిది కరెక్ట్‌గా ఉంటుందా? లేదా? అనేటువంటిది గాని ఎట్టి పరిస్థితిలో మనం చెక్ చేస్తూ ఉండాలి మేడం. లేకపోతే ఓకే. మనకి ఆ మోంగోస్ అనేటువంటి దానిలో ఎస్ఈ అనేటువంటిది ఉందా? లేకపోతే లేదా? సో అలాంటివి అన్నీ కూడా మనం చెక్ చేయకుండా మనం డైరెక్ట్‌గా మనం ఇన్‌స్టాల్ చేసినా కూడా అవి మనకి ఎర్రర్ వచ్చినట్టుగా ఉంటది. ఏ ఎర్రర్ వచ్చిందనేటువంటిది కూడా మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. ఎర్రర్ వచ్చినటువంటి దాన్ని. ఏవండీ? ఓకే సార్. అంతేగాని మనకి అవుట్‌పుట్ రాలేదు అనుకునేటువంటి విధంగా మాత్రం అనుకోకూడదు. అండ్ చాలా సార్లు ఇక్కడ మోంగోస్ ఓకే. అనేటువంటి దానిలో ఎస్ ఇవ్వకుండా అలా చేసినా కూడా మనకి ఎర్రర్ వస్తది. ఓకే సార్. సో ఇప్పుడు మనకి ప్యాకేజ్ అనేటువంటిది మనకి డౌన్‌లోడ్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇది జేఎస్‌ఎన్‌కి సంబంధించినటువంటి 2 ప్యాకేజెస్ అనేటువంటి వాటిని మనం డౌన్‌లోడ్ చేసాం. ఎన్ని ప్యాకేజీలు డౌన్‌లోడ్ చేసాం అన్నది ఇక్కడ మనకి దీనిలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ జేఎస్‌ఎన్ అనేటువంటి డేటాబేస్‌లో. ఎక్స్‌ప్రెషన్ ఒకటి, మోంగోస్ అనేటువంటిది ఒకటి మనం ఇన్‌స్టాల్ చేసినట్టుగా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఏవండీ? ఓకే సార్. రైట్. సో దీని తర్వాత మళ్ళీ మనకి మనం అనుకున్నాం ఎవ్రీ టైమ్ రీస్టార్ట్ అనేటువంటిది అవ్వకుండా మనకి ఆటోమేటిక్ రీస్టార్ట్ అనేటువంటిది అవ్వాలనుకుంటే సర్వీస్ అనేటువంటిది సో అప్పుడు నోడ్ మోన్ అనేటువంటి దాన్ని మనం ఇన్‌స్టాల్ చేయాలి అని అనుకున్నాం. సో నోడ్ మోన్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం ఇన్‌స్టాల్ చేద్దాం. ఈ నోడ్ మోన్ అనేటువంటిది ఏంటి అనంటే సర్వీస్ అనేటువంటిది మాన్యువల్‌గా మనం రీస్టార్ట్ చేయకుండా ఆటోమేటిక్‌గా మనం ఏదైనా అప్డేట్ చేస్తే ఆటోమేటిక్‌గా అది రీస్టార్ట్ అవ్వాలనుకునేటువంటి దానికి. సో ఇక్కడ నోడ్ మోన్. ఓకే. సో నోడ్ మోన్ కూడా మనకి ఇన్‌స్టాల్ అవుతుంది. అండ్ సో నోడ్ మోన్ అనేటువంటిది ఇక్కడ మనకి ఇన్‌స్టాల్ అయిందా? ఏ వెర్షన్ ఇన్‌స్టాల్ అయింది? అనేటువంటిది కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అండ్ సో ఇప్పుడు మనం ఏం చేయాలని అనుకుంటే దీనిలో ఇక్కడ మనకి స్టార్ట్ అనేటువంటిది ఏదైతే ఇక్కడ స్టార్ట్ అనేటువంటిది నోడ్ సర్వీస్ అనేటువంటిది కనిపిస్తుందో సో దీని కింద మనం ఏం చేయాలంటే ఈ ప్యాకేజ్‌లో ఉన్నటువంటి దాన్ని ఈ ప్యాకేజ్‌లో ఉన్నటువంటి దాన్ని కూడా మనం డెవ్ స్టార్ట్ అనేటువంటి దాన్ని మనం దీనిలో నుంచి దాన్ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మాన్యువల్‌గా మనం ఒకసారి చేసిన తర్వాత అప్పుడు దాని తర్వాత నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇక్కడ దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి? ఇక్కడ మనం ఎలా యుటిలైజ్ చేసుకోవాలి అనేటువంటి దాన్ని చూద్దాం. సో ఇక్కడ మనం చేయాలని అనుకుంటే ఇక్కడ కామా అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఎంటర్ చేసి వితిన్ ద డబుల్ కొటేషన్స్‌లో డీవీ స్టార్ట్ అనేటువంటి దాన్ని మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ ఈజ్ అని చెప్పి డబుల్ కొటేషన్స్‌లో నోడ్ మోన్. సో నోడ్ మోన్ అనేటువంటిది దేనిలో మనం అప్డేట్ చేస్తాము? సర్వీసెస్ మొత్తం ఏదైనా సరే server.js అనేటువంటి దానిలో అప్డేట్ చేస్తాము. server.js. సో ఇక్కడ మనం టైప్ చేసేటప్పుడు ఇక్కడ సర్వర్‌కి క్యాపిటల్ లెటర్ ఇచ్చామా? స్టార్టింగ్ లెటరు, స్మాల్ లెటర్స్ ఇచ్చామా? అదే సేమ్ ఇక్కడ మనం కూడా ఇచ్చేటట్టుగా మనం చూసుకోవాలి. ఓకే సార్. అండ్ లేకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మనకి ప్రాబ్లమ్ అవుతుందనమాట. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఈ server.js అనేటువంటిది నెక్స్ట్ దానిలో స్క్రిప్ట్‌లో మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటది కాబట్టి ఆల్మోస్ట్ మనకి స్మాల్ లెటర్స్‌లోనే ఫైల్ నేమ్స్ అనేటువంటి వాటిని మనం యూజ్ చేసుకోవడం చాలా మంచిది. అండ్ సో దీని తర్వాత మనం సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి కంట్రోల్+S అనేటువంటి దాన్ని నేను ప్రెస్ చేసి సేవ్ చేశాను. అండ్ సో ఇప్పుడు మనం ఏం చేయాలనంటే npm అనేటువంటి దాన్ని రన్ చేయాలి. ఏవండీ? సో దీన్ని ఓకే. మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ npm రన్ స్పేస్ డెవ్ స్టార్ట్. ఇక్కడ చూడండి డెవ్ స్టార్ట్‌లో మనం ఎస్ అనేటువంటిది క్యాపిటల్ పెట్టాం.
ఇది జాగ్రత్తగా చూసుకొని అవును. మనం ఇక్కడ కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే అప్పుడు మనకి ప్రాబ్లమ్ ఏమి లేకుండా సో అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ npm రన్ డెవ్ స్టార్ట్. సో ఇక్కడ నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే సార్. రైట్. రన్ అవుతుంది. ఇక్కడ మనకి సర్వీస్ అనేటువంటిది మనకి రన్ అయింది. సో ఎప్పుడైతే మనకి ఇది రన్ అయిన తర్వాత సో మనం ఇప్పుడు సర్వర్‌లో ఇక్కడ రన్ అవుతుందా లేదా? ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ ఏంటి నోడ్ మోన్ అనేటువంటిది అసలు మనకి ఆటోమేటిక్‌గా అవుతుందా లేదా అనేటువంటిది మనం చూడాలని అనుకున్నట్లయితే సో మనం ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్ మనం సర్వర్ అనేటువంటి దానిలో ఒక చిన్న కమాండ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇలా కన్సోల్ డాట్ లాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ సింగిల్ కొటేషన్స్‌లో సర్వర్ ఏదైనా రన్నింగ్ అని చెప్పి యూజ్ చేసి లాస్ట్‌లో సెమీకోలన్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. యూజ్ చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలని అనుకుంటే సో ఇక్కడ సేవ్ చేద్దాం. దీన్ని సేవ్ చేసిన తర్వాత ఇక్కడ టెర్మినల్‌లో రన్ అవుతుందా లేదా చూద్దాం. చూడండి. చూడండి ఇక్కడ సర్వర్ రన్నింగ్ అని చెప్పి ఇక్కడ కింద వచ్చింది. చూసారా? అవును. కదా! అవును సార్. సో అంటే ఇప్పుడు మనం ఇక్కడి వరకు కూడా సర్వర్ అనేటువంటిది ఈ సర్వర్ జేఎస్ అనేటువంటిది మనకి నోడ్ మోన్ అనేటువంటిది ఫైల్ మనకి ఇక్కడ ఆహ్, అవుతున్నట్టు లెక్క అనమాట అండి. ఏవండి? ఓకే సార్. సో ఇప్పుడు అప్డేట్ అవుతున్నట్టు లెక్క. రన్ అవుతుంది. ఆటోమేటిక్‌గా రన్ అవుతున్నట్టు లెక్క. సో ఇప్పుడు మనం ఇక్కడ సర్వర్ జేఎస్ అనేటువంటి దానిలో మనం దానికి సంబంధించినటువంటి దాన్ని కోడ్ అనేటువంటి దాన్ని మనం రిమూవ్ చేసి సో ఇక్కడ మనం ఏం చేయాలని అనుకుంటే కన్‌స్ట్రక్ట్ చేద్దాం. ఒక కోడ్ అనేటువంటి దాన్ని సర్వర్ అనేటువంటి దానిలో కన్‌స్ట్రక్ట్ చేద్దాం. సో ఇది కన్‌స్ట్రక్ట్ చేయడానికి మనం అనుకున్నాము. సో దీన్ని నేను టైం వేస్ట్ అవ్వకుండా ఒక చిన్న దానిలో నేను కాపీ చేశాను. మనకి లెంగ్త్ వీడియో ఎక్కువైపోతది ఇది. సో అందుకని అవును. ఆహ్, సో ఇక్కడ నేను ఈ విధంగా కోడ్ అనేటువంటి దాన్ని నేను మెన్షన్ చేశాను. సో ఇక్కడ దీనిలో ఓకే. మనకి లోకల్ పోర్ట్ అనేటువంటిది ఏదైతే పోర్ట్ అనేటువంటిది ఉందో ఆ పోర్ట్ అనేటువంటిది పోర్ట్ గాని లేకపోతే 3000 అనేటువంటి నంబర్‌తో గాని నేను సర్వర్ అనేటువంటి దానిలో కాన్ఫిగర్ చేశాను. సో దీనిలో మనం ఏదైతే రిక్వెస్ట్ అనేటువంటి దాన్ని రిక్వెస్ట్ అనేటువంటి దాన్ని ఎక్స్‌ప్రెషన్‌లోకి పంపించామో ఆ రిక్వెస్ట్ అనేటువంటిది రెస్పాండ్ అవుతుంది. రిక్వెస్ట్ అవుతుంది. దీనికి మనం వెల్కమ్ అనేటువంటి దాన్ని రిక్వెస్ట్ సెండ్ చేసేటువంటి విధంగా ఒక మెసేజ్ అనేటువంటి దాన్ని మనం పాస్ చేస్తున్నాము. అండి. ఓకే. సో పాస్ చేసిన తర్వాత దీనిలో సర్వర్ అనేటువంటి దానికి పోర్ట్ అనేటువంటి దానికి ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసామనమాట. ఏంటంటే లోకల్ హోస్ట్ అనేటువంటి దాంతో ఈ లోకల్ హోస్ట్‌లో ఎలా అంటే సెలెక్ట్ చేసినటువంటి దానిలో మనం ఏదైతే మెసేజ్ ఇన్ఫర్మేషన్ పంపించామో అది పోర్ట్ అనేటువంటిది గెట్ చేసుకుంటుంది. సో దాని నుండి మనం ఏదైనా ఆ సర్వీసెస్‌ని స్టాప్ చేయాలని అనుకుంటే కంట్రోల్+సి అనేటువంటి దాన్ని ఇక్కడ మనం షార్ట్ కట్ ఇక్కడ మనం ఇచ్చాం. కంట్రోల్+సి కాకుండా మనం ఏదైనా కంట్రోల్స్+ఏ అన్నా, బి అన్నా ఏదనుకున్నా ఇదే పెర్ఫార్మ్ అవుతుందనమాట అండి అది. సో కానీ ఇక్కడ నేను ఓన్‌గా కంట్రోల్+సి అని చెప్పి నేనిక్కడ దాని యొక్క షార్ట్ కట్‌ని నేను మెన్షన్ చేసుకున్నాను. ఏవండీ? ఓకే సార్. సో దాన్ని మెన్షన్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నేను దాన్ని అక్కడ సేవ్ చేస్తాను ఇక్కడ. దీనిలో సర్వర్+జేఎస్‌లో కంట్రోల్+ఎస్ అంటే ఆటోమేటిక్‌గా సేవ్ అయింది. చూడండి ఇక్కడ కింద స్క్రిప్ట్‌లో సేవ్ అయినట్టుగా అది అవును రన్ సార్. అవుతుంది ఇక్కడ. ఇదిగో చూడండి ఇక్కడ. రన్ అయింది అక్కడ. అండ్ సో ఇప్పుడు మనం రన్ అయిన తర్వాత సో ఇప్పుడు మనం ఏం చేయాలని అనుకుంటే లోకల్ హోస్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ చూడండి. లోకల్ హోస్ట్‌లోకి వెళ్ళి ఎక్స్‌ప్లోరర్‌ని లోకల్ హోస్ట్‌లోకి వెళ్ళి సో ఇక్కడ మనం ఏం చేద్దామనంటే ఇక్కడ లోకల్ హోస్ట్ 3000 అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే ఇదిగోండి చూడండి ఇక్కడ వెల్కమ్ అనే మెసేజ్ వచ్చింది. అవునా మేడం? ఇక్కడ ఏదైతే మనం రెస్పాండ్ అయ్యేటువంటి విధంగా మనం ఇక్కడ మెసేజ్ అనేటువంటి దాన్ని సెండ్ చేసామో సో అదే అక్కడ మనకి రెస్పాండ్ అయింది. మనం అక్కడ చూడండి ఇక్కడ లోకల్ హోస్ట్ ఏదైతే మెసేజ్ పంపించామో అది గెట్ చేసుకొని పోర్ట్‌లోకి అంటే పోర్ట్ ఎంత అనమాట ఇది 3000 పోర్ట్. అందుకనే నేను ఇక్కడ బ్రౌజర్‌లో కూడా ఏం చేశాను ఇక్కడ లోకల్ హోస్ట్ 3000 అని చెప్పి నేను ఇక్కడ ఇదిగోండి ఇక్కడ టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా అది సర్వరు యాప్ అనేటువంటిది నేను సెండ్ చేసినటువంటి మెసేజ్‌ని యాప్ అనేటువంటిది అది రిసీవ్ చేసుకుంది. మీకు ఆల్రెడీ నేను బ్రౌజర్‌లో చూసారు సార్ ఇది లోకల్ హోస్ట్? లోకల్ హోస్ట్ ఏ బ్రౌజర్‌లో అయినా పర్వాలేదు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఓకే. ఎడ్జ్ ఉందనుకోండి ఇలా. ఈ ఎడ్జ్‌లో లోకల్ హోస్ట్
3000 అని చెప్పి ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేశారనుకోండి. సో దీనిలో కూడా వస్తది మనకి. ఏ బ్రౌజర్ అయినా ఓకే. మనం ఓకే. అదే కదా ఓకే. అది మనం దానిలో యూజ్ చేయడం వల్ల ఏంటంటే బ్రౌజర్ అనేటువంటిది ప్లాట్ఫామ్ అనేటువంటిది ఏ బ్రౌజర్లో అయినా కూడా ఓపెన్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఈ బ్రౌజర్ ఆ బ్రౌజర్ ఓకే. అనేటువంటిది ఏమాత్రం ఉండదు. మనం ఇక్కడ ఏదైతే ఇక్కడ మనం ఇచ్చామో ఏది కన్సోల్ సర్వర్ అనేటువంటిది ఏ పోర్ట్కి దేనికి ఇది అవ్వాలని అనుకుంటున్నామో ఈ పోర్ట్ మనం ఇష్టం వచ్చింది ఇవ్వడానికి ఉండదు. అదేనండి. ఈ 3000 ఓకే అనేటువంటి సార్. పోర్ట్ మనం ఇష్టం వచ్చినటువంటిది ఉండదు. మనం ఏదైతే మనం ఇక్కడ చూడండి మనం లాస్ట్‌లో ఇనిషియల్ ఓకే. స్పేస్ -y అని ఇచ్చేటప్పుడు -y ఇవ్వకుండా ఇనిషియల్ అనే ఒకటే ప్రెస్ చేశారనుకోండి. అప్పుడు మనకు పోర్ట్ ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ అన్ని ఇన్ఫర్మేషన్ మనకు పంపిస్తదనమాట. అన్ని ఓకే ఇన్ఫర్మేషన్ అక్కడ సార్. మనకు చూపిస్తది. హ్మ్. ఏవండి? సో, ఓకే. ఇలా మనకి సర్వర్ అనేటువంటిది ఏ ప్రాబ్లమ్ లేకుండా, ఏ పెండింగ్ లేకుండా మనకి డిఫాల్ట్‌గా మనకి ఇక్కడ చూపించింది. కదా మేడం? అవును సార్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలని అనుకుంటే, ఆ సర్వర్ అనేటువంటిది ఇక్కడితో మనకి కనెక్షన్ అనేటువంటిది ఏర్పడింది. సో, కనెక్షన్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో ఇంకా కోడ్ అనేటువంటి దాన్ని కొంచెం సర్వర్ డాట్ జేఎస్ అనేటువంటి దానిలో ఏదైతే సర్వర్ డాట్ జేఎస్ అనేటువంటిది ఉందో దానిలో కొంచెం కోడ్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. అండ్ సో ఓకే. దీనిలో ఏం చేద్దాం అంటే ఇక్కడికి ఈ కోడ్ని ఫస్ట్ ఈ సర్వీస్ అనేటువంటి దాన్ని స్టాప్ చేద్దాం. సో స్టాప్ చేయాలనుకుంటే మనం ఏం కమాండ్ ఇచ్చాం మేడం? ఈ సర్వీస్ అనేటువంటి దాన్ని స్టాప్ చేయాలనుకుంటే ఏం కమాండ్ ఇచ్చాం మనం? Ctrl+C అని అనుకున్నాం కదా ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ ప్రెస్ అవును సార్. CTRL+C ప్రెస్ అని అంటే సర్వీస్ స్టాప్ అవుతుంది అనమాట. గెట్ సర్వీస్ స్టాప్ అనేది. ఆ! సో ఇప్పుడు మనం దాన్ని సర్వీస్ స్టాప్ చేయాలని అనుకుంటే ఆ విధంగా మనకి సర్వీస్ అనేటువంటి దాన్ని స్టాప్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకే. Ctrl+C అని టైప్ చేస్తే ఇక్కడ Ctrl+C అని టైప్ చేస్తే ఇది చూడండి ఇక్కడ టెర్మినేట్ అని కనిపిస్తుందండి అవును సార్. కింద. టెర్మినల్ టెర్మినల్లో మనకి టెర్మినేట్ అని కనిపిస్తుంది. ఓకే సార్. సో అలా మనకి ఆ టెర్మినేట్ అనేటువంటి దాన్ని చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎస్సా నోవా అనేటువంటిది కనిపిస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఎస్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే అక్కడితో మనకి ఆ సర్వీస్ అనేటువంటిది టెర్మినేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలని అనుకుంటే దీనిలో ఒక ప్యాకేజ్ అనేటువంటి దాన్ని ఎక్స్ప్రెషన్ హ్యాండ్లర్ అనేటువంటి ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో ఆ ప్యాకేజ్ అనేటువంటి దాన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. అసలు ముందు మనం చేసేదే దాని గురించి. సో కాబట్టి ఇక్కడ ఇంకొక ప్యాకేజ్ ఏంటని అంటే npm i express dash handle express dash handle bars. సో దీన్ని ఈ ప్యాకేజ్ అనేటువంటి దాన్ని ఇన్స్టాల్ చేయాలండి. రైట్, ఇన్స్టాల్ అవుతుంది. రైట్, సో సక్సెస్ఫుల్ గా మనకి ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఈ సర్వర్ డాట్ జేఎస్ అనేటువంటి దానిలో మనం ఏదైతే ప్యాకేజ్ అనేటువంటి దాన్ని ఎక్స్ప్రెస్ హ్యాండిల్ బార్ అనేటువంటిది మనం ఇన్స్టాల్ చేసామో దాన్ని ఈ సర్వర్ ప్యాకేజ్లోకి మనం తీసుకురావాలి. ఎక్కడ అంటే ఈ ఎక్స్ప్రెస్ అనేటువంటిది కనిపిస్తుంది చూడండి ఇక్కడ. కన్స్ట్రక్ట్ యాప్ అండ్ ఎక్స్ప్రెస్ అనేటువంటిది ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మనం ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. కన్స్ట్రక్ట్ హ్యాండిల్, ఇందులోకి తీసుకొద్దాం హ్యాండిల్ బార్స్ ఈక్వల్ టు రిక్వైర్. సో ఇందులో ఈ హ్యాండిల్ బార్స్ లో ఏం రిక్వైర్ చేయాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ సింగిల్ కొటేషన్స్ లో రాద్దాం. ఏమనంటే ఎక్స్ప్రెస్ డాష్ మనం ఎక్స్ప్రెస్ కి ఓకే ఇక్కడ ఏదైతే ఇచ్చామో అదే ఇద్దాం. ఎక్స్ప్రెస్ డాష్ హ్యాండిల్ బార్స్ అని చెప్పి సో ఇక్కడతో మనకి అయిపోయిన తర్వాత ఇక్కడ డాట్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే క్రియేట్ అని చెప్పి సో ఇక్కడ ఓపెన్ బ్రాకెట్స్ చేసి దీనిలో మనం ఇక్కడ ఒక చిన్న లైన్ మెన్షన్ చేద్దాం. ఏంటంటే డిఫాల్ట్ లేఅవుట్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేద్దాం.
ఇక్కడ ఓకే. డిఫాల్ట్ లేఅవుట్ అనేటువంటిది ఇచ్చి ఇక్కడ సింగిల్ కొటేషన్స్తో మెయిన్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేద్దాం. సో ఇలా మనకి సింగిల్ కొటేషన్స్తో ఈ ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని ఆటోమేటిక్గా ఇది తీసుకునేటట్టుగా ఉంటుందన్నమాట అండి. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అనమాట, కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఏదైతే హ్యాండిల్ అనేటువంటిది ఉందో, మనం ఇక్కడ హ్యాండిల్ అనేటువంటిది ఏదైతే చేస్తున్నామో ఈ హ్యాండిల్ అనేటువంటిది ఏం హ్యాండిల్ చేస్తుంది అని అంటే, మనం ఏదైతే మెయిన్ అనేటువంటి దానిగా తీసుకుంటుంది ఏంటిది, ఎక్స్ప్రెస్ హ్యాండిల్ బార్ అనేటువంటిది దీనిలో డిఫాల్ట్ లేఅవుట్ అనేటువంటిది ఏంటంటే మెయిన్ అనమాట. ఈ మెయిన్ అనేటువంటిది ఏంటి, దీనికి ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం మనం, దానికి పేరు మెయిన్ అని పెడదాం. దానిలో మనం ఏదైతే మెన్షన్ చేస్తున్నామో కోడ్, అది ఆటోమేటిక్గా అది యాప్ అనేటువంటి దానిలో, అంటే మీకు ఒక డయాగ్రామ్ మీకు మెన్షన్ చేసి చూపించాను పెయింట్లో, ఏంటి ఒక వెబ్సైట్ అనేటువంటి దాని నుంచి రిక్వెస్ట్ పంపించినప్పుడు సర్వర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యాప్ అనేటువంటిది మధ్యలో ఏపీఐ అనేటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది మనకి వర్క్ అవుతుంది అనేటువంటి దానిగా. సో ఇప్పుడు ఇలా ఈ విధంగా ఇప్పుడు దీన్ని ఇది దీనిలోకి హ్యాండిల్ బార్స్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చాం కాబట్టి దీన్ని Ctrl+S అని చెప్పి సేవ్ చేద్దాం. అండ్ ఈ కోడ్ ఎక్స్ట్రా మనం చేసాం కాబట్టి దీనిలో ఈ సర్వర్ అనేటువంటి దానిలో మనం సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలనంటే 2 ఫోల్డర్స్ని మనం క్రియేట్ చేయాలి. ఏంటి అని అంటే, వ్యూ అనేటువంటి ఒక ఫోల్డరు, లేఅవుట్స్ అనేటువంటి ఒక ఫోల్డరు. ఏమండి, వ్యూ అనేటువంటిది ఏంటి అని అంటే, వ్యూ అనేటువంటి ఫోల్డర్లో HTML ఫైల్స్ని వ్యూలో మనం పెట్టామని అనుకోండి, ఆ ఫైల్ ఏం చేస్తుంది, లేఅవుట్ అనేటువంటి దానిలోకి వచ్చి ఈ మెయిన్ అనేటువంటి దానిలో నుంచి ఇది యాప్ ఇంటర్ఫేస్గా పనిచేసి వ్యూ అనేటువంటి దానిలో ఏదైతే HTML ఫైల్ పెడుతున్నామో అది మనకి ఎక్స్ప్లోరర్లో మనకి విజువలైజేషన్ అవుతుంది అనమాట అండి, అండ్ విజువలైజేషన్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఫోల్డర్స్ని మనం క్రియేట్ చేయాలి. సో ఎలా, ఏం ఫోల్డర్ని క్రియేట్ చేయాలని అనుకుంటే, ఈ నోడ్ మాడ్యూల్ అనేటువంటి దానిలో మనం ప్యాకేజెస్ అనేటువంటి వాటిని మనం క్రియేట్ చేయాలి. సో దాన్ని అలా క్రియేట్ చేయడానికి ఫస్ట్ మనం దేని అండర్లో ఈ ఫైల్స్ క్రియేట్ చేయాలనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ నోడ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఏదైతే ఉందో, NPM ఎక్స్ప్రెషన్ అనేటువంటిది దీని అండర్లో సర్వర్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసాం స్టార్టింగ్లో, అవునా మేడం? అవును సార్. సో ఈ ఎక్సెప్షన్ అనేటువంటి దానిలోనే ప్యాకేజ్ JSON అనేటువంటిది కూడా డౌన్లోడ్ చేసాం. సో ఇప్పుడు మనం ఈ వ్యూ అనేటువంటిది దేనిలో మనం మెన్షన్ చేయాలనుకుంటే, ఈ ప్యాకేజ్ JSON అనేటువంటి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఏమనంటే వ్యూ అనేటువంటిది వ్యూ ఆర్ వ్యూస్ అని క్రియేట్ చేద్దాం. ఓకే, వ్యూస్ అని క్రియేట్ అయ్యింది. అండ్ సో ఇప్పుడు ఈ వ్యూస్ అండర్లో లేఅవుట్ అనేటువంటి ఫోల్డర్ని లేఅవుట్ అనేటువంటి ఇంకో ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. ఒకసారి మళ్ళీ చూద్దాం, చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ NPM ఎక్స్ప్రెషన్ అనేటువంటి దానిలో సర్వర్ అనేటువంటి ఒక ఫైల్ క్రియేట్ చేసాం. దిస్ ఈజ్ నాట్ ఏ ఫోల్డర్ కదా మేడం. ఈ NPM ఎక్స్ప్రెషన్ అనేటువంటి ప్రాజెక్ట్లో ప్యాకేజ్ JSON అనేటువంటిది కూడా ఫోల్డర్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ప్యాకేజ్ JSON అనేటువంటి ఈ NPM అనేటువంటి దానిలోనే ఆర్ నోడ్ మాడ్యూల్ అనేటువంటి దానిలోనే వ్యూ ఫోల్డర్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసాం. మళ్ళీ ఈ వ్యూ ఫోల్డర్ అనేటువంటి దానిలో లేఅవుట్ అనేటువంటి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నాం, లేఅవుట్స్. ఇప్పుడు చూడండి, వ్యూ అనేటువంటి అండర్లో లేఅవుట్ ఉంది. వ్యూ దేని అండర్లో ఉంది మేడం? నోడ్ మాడ్యూల్ అనేటువంటిది అండర్లో ఉంది. ఓకే అండి, రైట్. ఇప్పుడు వ్యూ అండర్లో ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, లేఅవుట్స్ అనేటువంటిది అండర్లైన్ ఉందా, వ్యూకి అండర్లైన్ ఉందా? లేఅవుట్ అండర్లో ఉంది, అంటే లేఅవుట్ సెలెక్ట్ అయినట్టు లెక్క. క్లియర్, అంతే కదండి. ఇప్పుడు వ్యూ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు వ్యూ సెలెక్ట్ అయ్యింది, వ్యూ కింద అండర్లైన్ వచ్చిందంటే వ్యూ సెలెక్ట్ అయింది. ఇప్పుడు వ్యూలో ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. ఓకే సార్. వ్యూలో ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నాం. ఏంటని అంటే home డాట్ హ్యాండిల్ బార్స్. క్లియర్, ఓకే అండి. ఇప్పుడు మనకి ఈ వ్యూ అండర్లో ఇది వ్యూ అండర్లో లేఅవుట్ అనేటువంటిది లేఅవుట్ వ్యూ అండర్లో హోమ్ అనేటువంటిది ఉంది. సో ఇప్పుడు మనకి లేఅవుట్ అనేటువంటి దానిలో ఓకే, ఇది దేని అండర్లో క్రియేట్ అయింది, లేఅవుట్లో. ఇప్పుడు ఓకే, లేఅవుట్లో ఇంకొక ఫైల్ని క్రియేట్ చేద్దాం.
లేఅవుట్లో ఏం క్రియేట్ చేయాలని అనుకుంటే మెయిన్ డాట్ హ్యాండిల్ బార్స్, రైట్. సో ఇప్పుడు వ్యూలో హోమ్ హ్యాండిల్ ఉంది, లేఅవుట్లో మెయిన్ హ్యాండిల్ బార్ మెయిన్ అనేటువంటిది హ్యాండిల్ ఉంది బార్స్. ఓకే సార్. అనేటువంటిది ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి దీనిలో మనం ఏం చేయాలని అంటే, ఏదైతే మనం ముందు ప్రీవియస్లో మనం ఒకటి ఏంటి ఫోల్డర్స్ అనేటువంటి వాటిని క్రియేట్ చేసి దీనిలో మెయిన్ అనేటువంటిది సర్వర్లో చూసారా, ఇక్కడ మనం మెయిన్ అనేటువంటి దాన్ని పెట్టాం. ఇది డిఫాల్ట్ లేఅవుట్ అనేటువంటి దానిగా యాక్సెప్ట్ చేయాలని చెప్పి కదా మేడం. ఓకే సార్. ఇదిగోండి సర్వర్లో మెయిన్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ కదండి, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే మెయిన్ హ్యాండిల్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ మెయిన్ హ్యాండిల్లో ఒక హెచ్టిఎంఎల్ కోడ్, ఏదో ఒక హెచ్టిఎంఎల్ కోడ్ అనేటువంటి దాన్ని తీసుకుందాం. ఆ హెచ్టిఎంఎల్ కోడ్ అనేటువంటి దాన్ని దానిలో యూజ్ చేద్దాం. హెచ్టిఎంఎల్ కోడ్ సంథింగ్, ఏదో ఒక హెచ్టిఎంఎల్ కోడ్ అనేటువంటి దాన్ని తీసుకుని దానిలో కాపీ చేద్దాం. ఏదో ఒక హెచ్టిఎంఎల్ కోడ్ సంథింగ్, ఏదన్నా ఒక హెచ్టిఎంఎల్ కోడ్ అనేటువంటి దాన్ని తీసుకుందాం. అది జస్ట్ కాపీ చేసి రైట్ ఇక్కడ కాపీ చేద్దాం. హెచ్టిఎంఎల్ కోడ్ సంథింగ్ ఏదైనా ఇలా ఒక హెచ్టిఎంఎల్ కోడ్ అనేటువంటి దాన్ని మోంగో డీబీకి సంబంధించినటువంటి ఇలా సంథింగ్ అని చెప్పి ఒక హెచ్టిఎంఎల్ కోడ్ మనం ప్రీవియస్ చెప్పుకున్నాము. ఇలా డబుల్ కొటేషన్ అనేటువంటిది ఉంటే దాన్ని టెక్స్ట్ కింద తీసుకుంటుంది, అండ్ త్రిబుల్ ఇలా బ్రాకెట్స్ కింద బ్లాక్స్ కింద ఉంటే మనకి కోడ్ కింద యాక్సెప్ట్ చేస్తుంది అని అనుకున్నాం కదా మేడం. సో దీనిలో మనకి ఇక్కడ సో ఈ విధంగా మనకి మెయిన్ అనేటువంటి దానిలో మనం ఇక్కడ కాపీ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ దీనిలో సర్వర్ జేఎస్లో ఇప్పుడు ఏదైతే ఇది చేసామో దీన్ని సేవ్ చేసేద్దాం. ఇలా Ctrl+S అని టైప్ చేశాను, క్లిక్ చేశాను. ఇది హోమ్ హ్యాండిల్ బార్ అనేటువంటి దానిలో సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మోంగో డీబీ అనేటువంటిది రన్ చేసినప్పుడు దానిలో రన్ చేసేటువంటి టైంలో మనం ఒక ఆప్షన్ అనేటువంటి దాన్ని మనం ఇవ్వాలి. సర్వర్ జేఎస్ అనేటువంటి దానిలో మోంగో డీబీ అనేటువంటి దాన్ని మనం రన్ చేసేటప్పుడు ఒక రన్ టైమ్ ఆప్షన్ అనేటువంటి దాన్ని అది రన్ చేసేటట్టుగా చేయాలి. సో అది రన్ టైమ్ ఆప్షన్ అనేటువంటిది ఎక్కడ చేయాలని అంటే డిఫాల్ట్ అనేటువంటిది మెయిన్ దగ్గర ఏదైతే మెయిన్ అనేటువంటిది ఉందో, సో ఈ మెయిన్ దగ్గర ఇక్కడ కామా టైప్ చేసి ఇక్కడ రన్ టైమ్ ఆప్షన్ అనేటువంటి దాన్ని ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఒక రన్ టైమ్ ఆప్షన్ ఎందుకంటే ఇక్కడ మోంగో డీబీ అనేటువంటిది రన్ చేసేటప్పుడు ఇది యాక్సెప్ట్ చేసేటువంటి విధంగా రన్ టైమ్ ఆప్షన్ అనేటువంటిది రావాలని చెప్పి ఆల్ ఎలో proto and properties by, సో ఇక్కడ మనకి డిఫాల్ట్గా రావాలి అని చెప్పి ఒక చిన్న కోడ్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేద్దాం. రన్ అండ్ ప్రాపర్టీస్ ఇక్కడ. సో దీనిలో ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ అనేటువంటి దాన్ని కంపల్సరీ ఇక్కడ కామా ఇవ్వాలి. ఇక్కడ క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి సెమీకోలన్ అనేటువంటిది కంపల్సరీ ఇవ్వాలి. ఓకేనా మేడం? ఇదిగోండి ఇక్కడ మనం బ్రాకెట్ని క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ కామా ఇవ్వాలి కంపల్సరీ. ఇది మనం స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్ పక్కన కామా ఇవ్వాలి కంపల్సరీ. ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ దగ్గర కామా ఇవ్వాలి. ఇక్కడ మనకి ఇక్కడ కూడా మనం సెమీకోలన్ అనేటువంటిది అన్ని ఇవ్వాలి. సో అలా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను Ctrl+S అని చెప్పి నేను టైప్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలని అంటే సో ఇక్కడ మనం ఇచ్చిన తర్వాత దీనిలో ఇక్కడ హ్యాండిల్ బార్ అనేటువంటి దాన్ని ఇంజిన్ అనేటువంటి దాన్ని ఒకటి మెన్షన్ చేయాలి. సో అక్కడ మనం ఇది
రన్ ఆప్షన్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ రన్ ఆప్షన్ మెన్షన్ చేసాము జావా స్క్రిప్ట్ అనేటువంటి దానిలో. సో కోడ్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేసాము. సో దీని తర్వాత హ్యాండిల్ బార్ని ఇంజన్గా సెట్ చేయాలి అని అనుకుంటే, హ్యాండిల్ బార్ని ఇంజన్గా సెట్ చేయాలని అనుకుంటే ఒక నేమ్ అనేటువంటి దాన్ని ఇవ్వాలి. హ్యాండిల్ బార్స్ మనకి హ్యాండిల్ చేయాలని అనుకుంటే దానికి ఒక నేమ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ హ్యాండిల్ బార్స్ అనేటువంటి వాటికి పేరున్నా కూడా దానికి ఒక ఇంజిన్ అనేటువంటి దాన్ని ఒక ఇంజిన్ అనేటువంటి దాన్ని యాప్ని దానికి యాడ్ చేసి సో దాన్ని సెట్ చేయాలి. సో అలా సెట్ చేయాలని అనుకుంటే ఇక్కడ మనకి సెట్ యాప్ అనేటువంటి దాన్ని సెట్ ఇంజిన్ దీని కిందే ఇక్కడ మనం యూజ్ చేద్దాం. దీని కిందే యూజ్ చేద్దాం. ఏంటంటే ఇక్కడ యాప్ యాప్ డాట్ ఇంజన్ దేని ఇంజన్గా కన్వర్ట్ చేయాలని అనుకుంటున్నామంటే హ్యాండిల్ బార్స్. ఇక్కడ కూడా ఎస్ అనేటువంటిది పెట్టడం మర్చిపోకూడదు. బార్స్ కామా ఇక్కడ హ్యాండిల్ బార్స్ డాట్ ఇంజన్ అని చెప్పి సో దీనికి ఇక్కడ సెమీకోలన్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. దీనికి కూడా ఇలాగా హ్యాండిల్ బార్స్ అని చెప్పి ఇలా మనం యూజ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఈ యాప్ అనే ఈ హ్యాండిల్ బార్ని ఏదైతే ఉందో దాన్ని ఇంజిన్గా మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసాము. దానికి మనం ఇక్కడ ఇంజిన్ అని చెప్పి హ్యాండిల్ బార్స్ని ఇంజిన్గా ఇక్కడ మనం యూజ్ చేసినట్టుగా ఇక్కడ మనం ఈ యాప్ అనేటువంటిది ఒక ఇంజిన్గా మనకు అవుతుంది. సో దీన్ని ఈ యాప్ని మనం ఇక్కడ సెట్ చేస్తున్నాం అనమాట. ఏదైతే మనకి అక్కడ హ్యాండిల్ బార్స్లోకి మనకు వస్తుందో ఆ కోడ్ అనేటువంటిది ఇంజిన్గా అయ్యి మనకి విజువలైజేషన్ అనేటువంటిది చేయాలి అని చెప్పి మనకి ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు దీనిలోకి ఏదైనా గెట్ అనే దీనిలోని ఏదైనా ఒకవేళ మనం సెట్ చేయాలని అనుకుంటే లేఅవుట్లో ఉన్నటువంటి ఫోల్డర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ లేఅవుట్లో ఉన్నటువంటి ఫోల్డర్ కూడా మనకి ఏం చేయాలని అనుకుంటే మనకి విజువలైజేషన్ అనేటువంటిది మనకి వ్యూ అనేటువంటి ఫోల్డర్లు ఇప్పుడు దాకా మనం అందులో కోడ్ అనేటువంటిది వ్యూలో మనం చేయలేదు. సో కాబట్టి వ్యూ అనేటువంటిది ఏదైతే హోమ్ డాట్ హ్యాండిల్ బార్స్ అనేటువంటిది ఉందో ఇక్కడ హోమ్ డాట్ హ్యాండిల్ బార్స్ అనేటువంటిది ఉందో ఇది వ్యూలో ఉన్నది. ఇది మెయిన్ అనేటువంటిది లేఅవుట్లో ఉంది. ఇది వ్యూలో ఉంది కాబట్టి దీనిలో మనం ఏదైతే కోడ్ అనేటువంటిది మనం చేయాలని అనుకుంటున్నామో అంటే ఒక హెడ్డింగ్ అనేటువంటిది పెట్టి ఒక హెడ్డింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేటువంటిది ఒకటి మనం అక్కడ కోడ్ అనేటువంటిది మనం ప్రీవియస్ మనం HTML అనేటువంటి దానిలో ఏదైతే మనం చేసామో దాన్ని జస్ట్ మనం అక్కడ యూజ్ చేద్దాం మేడం. సో అక్కడ ఈ విధంగా ఒక HTML కోడ్ ఏదో ఒకటి సంథింగ్ ఒక లాగిన్ సంబంధించినటువంటి దాన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఏంటనంటే ఇది ఉంది ఇక్కడ H1 యూజర్ డీటెయిల్స్ అని చెప్పి ఒక హెడ్డింగ్ ఉండేటట్టు దానిలో ఒక లేబుల్ యూజర్ నేమ్ అనేటువంటిది ఉన్నట్టు దానిలో ఇన్పుట్ చేయడానికి ఏమో ఇన్పుట్ అనేటువంటి ట్యాగ్ను లేబుల్ అనేటువంటిది ఇంకొకటి మెయిల్ ఐడి ఇలా ఒక చిన్న ఫామ్ని ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాను. సో దీన్ని వ్యూ అనేటువంటి ఫోల్డర్లో ఈ హోమ్ డాట్ HTML బార్స్ అనేటువంటి దానిలో ఒక దాన్ని నేను ఇక్కడ HTML ఫామ్ని సేవ్ చేస్తున్నాను. Ctrl+S అని నేను ప్రెస్ చేస్తున్నాను. సో ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలో మనకి ఒక చిన్నది ఏంటనంటే server.json అనేటువంటి దానిలో అది రెస్పాండ్ అయ్యేటువంటి విధంగా మనం వెల్కమ్ అని ఇందాక పెట్టాం శాంపుల్గా సెండ్ అని చెప్పి రెస్పాండ్ అని చెప్పి సెండ్ అని పెట్టాం. సో ఇప్పుడు ఇక్కడ సెండ్ అని కాకుండా ఇక్కడ మనం ఏం చేద్దామంటే ర్యాండర్ అని పెడదాం మనం ఇక్కడ. ఎందుకంటే సెండ్ అంటే జస్ట్ ఒకసారి మనకి అది సెండ్ చేస్తుంది. ర్యాండర్ అంటే మనకి ఎవ్రీ టైం మనం ఏదైతే పంపిస్తామో అది ప్రతి ఒక్కటి కూడా అది తీసుకునేటట్టు అది ర్యాండర్ ఏంటి అంటే మనం హోమ్ మెయిన్ కాకుండా వ్యూలో మనకి ఏముంది అక్కడ హోమ్ అనేటువంటిది మనం పెట్టాం హోమ్ డాట్ హ్యాండిల్ బార్స్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ర్యాండర్ ఏమవుతుందంటే వ్యూలో ఉన్నటువంటి హోమ్ అనేటువంటి ఫైల్ మనకి ఇక్కడ యాక్సెస్ అవుతుంది అనమాట. అండ్ సో ఇప్పుడు మనకి ఇప్పుడు కూడా నేను ఇది సేవ్ చేద్దాం Ctrl+S అని చెప్పి సేవ్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాం డెవ్ స్టార్ట్ అనేటువంటి దాన్ని స్టాప్ చేసాం. ఇప్పుడు ఇది నేను సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ డెవ్ స్టార్ట్ చేద్దాం. npm run dev start అని చెప్పి ఎంటర్ ప్రెస్ చేశాను. రైట్.
సో ఇక్కడ మనకి చూడండి దీనిలో ఒక ఓకే. స్పెల్లింగ్ ఎక్కడో మిస్టేక్ చేసాం. ఏదో స్పెల్లింగ్ ఇక్కడ. ఆ! సర్వర్ ఏముంటుంది ఇక్కడ? మోడ్యూల్ నాట్ ఫౌండ్ ఏంటి? రిక్వైర్ స్టాక్ ఇక్కడ ఎన్పిఎం ఐఆర్కే ఎన్పిఎం ఎగ్జిక్యూషన్ ఎక్సెప్షన్ డెస్క్టాప్ ఎక్సెప్షన్ ఇక్కడ నాట్ ఫౌండ్ మాడ్యూల్ అండర్ స్కోర్ ఫౌండ్ రిక్వైర్ స్టాక్ ఏంటి ఇది అవ్వట్లేదు. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది ఇక్కడ. ఎక్స్‌ప్రెస్ దగ్గర ఎక్స్‌ప్రెస్ హ్యాండ్లర్స్ ఎక్స్ప్రెస్ ఇది పిఆర్ఈ ఎక్స్‌ప్రెస్ పెట్టింది. ఎక్కడ మేడం ఇందులో ఎక్కడ అది? పైన కాన్స్టెంట్ హ్యాండిల్ బార్స్ దగ్గర. కాన్స్టెంట్ హ్యాండిల్ రిక్వైర్ ఇక్కడ ఉంది కదా. yes ఎక్స్ప్రెస్ హ్యాండిల్ బార్. ఓకే, కంట్రోల్ ప్లస్ ఎస్. ఇంకో చోట ఎక్కడో ఓకే రన్ అయింది. ఇప్పుడు రన్ అయింది, ఎర్రర్ ఏం లేదు కదండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లోరర్లోకి తీసుకుని వెళ్ళి ఎక్స్ప్లోరర్లో మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకి ఏంటంటే లోకల్ హోస్ట్ 3000. సో ఇంకో చోట ఎక్కడో ఉంది లేఅవుట్స్ మెయిన్ హ్యాండిల్ బార్స్ ఎక్సెప్షన్ డెస్క్టాప్ such file is so view layouts main handle bars. సో ఇక్కడ మనకి మెయిన్ హ్యాండిల్ బార్స్ ఇక్కడ మనకి కోడ్ ఏదైతే ఉందో ఇది మనకి ఇదిగోండి ఒకసారి ఈ లేఅవుట్స్ ని మనం ఈ రెండు అవి చూపించడం లేదు. సో అంటే ఒకసారి ఈ మనం మళ్ళీ జనరేట్ చేద్దాం. ఒకసారి ఉండండి. ఇదేంటిది హోమ్ లేఅవుట్లోనేమో మెయిన్, వ్యూలో హోమ్, లేఅవుట్లో మెయిన్. ఇక్కడ మనం కాపీ చేద్దాం. లేఅవుట్లో ఏముంది ఇక్కడ? మెయిన్లో ఓకే. సో ఇది మెయిన్. ఇది మెయిన్ అని పెట్టుకుందాం. సో ఇప్పుడు ఇది ఈ రెండింటిని తీసేద్దాం. ఇందులో హోమ్ క్లోజ్ చేద్దాం, మెయిన్ కూడా క్లోజ్ చేద్దాం. అప్పుడు డిలీట్ అవుతుందని. ఇప్పుడు ఉన్నదాన్ని డిలీట్, ఉన్నదాన్ని డిలీట్. ఇది మెయిన్ అనేటువంటిది దేనిలో ఉంది? ఇది ఓకే, ఇది లేఅవుట్ అండర్లోనే క్రియేట్ అవుతుంది. ఇది లేఅవుట్, ఇది వ్యూ లేఅవుట్. ఓకే, లేఅవుట్లో క్రియేట్ చేస్తే ఇక్కడ హోమ్ డాట్ హ్యాండిల్ బార్స్ రెండు ఒక దానిలోనే అయినట్టున్నా. ఇది వ్యూ ఇది క్రియేట్ చేయడం కొంచెం ఇదిగా ఉంటుంది. ఇది వ్యూ, ఇది దేనిలో ఉందన్నది ఒక నిమిషం. వ్యూలో హలో, ఇక్కడ చూడండి ఆర్డర్. మనం నోడ్ అనేటువంటిది ఏదైతే ఉందో దానిలో నుంచి మనం సర్వర్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేసాము. సర్వర్ తర్వాత ప్యాకేజ్ జేఎక్స్ అని అయింది. ఇప్పుడు ఈ ప్యాకేజ్ జేఎక్స్ అనేటువంటి దానిలో
వ్యూ అనేకుండా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. వ్యూస్. సో మళ్ళీ ఈ ప్యాకేజ్ జేఎస్ఎన్ అనేటువంటి దానిలోనే ప్యాకేజ్ జేఎస్ఎన్లో వ్యూ అనేటువంటి దానిలో మళ్ళీ హోమ్ డాట్ హ్యాండిల్ బార్ అనేటువంటి దాన్ని వ్యూ అనేటువంటి దానిలో హోమ్ డాట్ హ్యాండిల్ బార్స్. సో వ్యూ అనేటువంటిది అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ చూడండి, వ్యూలో హోమ్ అన్న తర్వాత నెక్స్ట్ వ్యూలోనే లేఅవుట్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ని వ్యూలోనే ఫోల్డర్ క్రియేట్ చేసి లేఅవుట్స్. సో లేఅవుట్స్ క్రియేట్ చేసిన తర్వాత లేఅవుట్స్లో ఇప్పుడు ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. లేఅవుట్స్లో ఫైల్ని ఏం క్రియేట్ చేయాలి? ఇక్కడ మెయిన్ డాట్ హ్యాండిల్ బార్స్. రైట్. సో ఇప్పుడు హోమ్ డాట్ అనేటువంటి దానిలో ఇక్కడ మనం ఆల్రెడీ నోట్ ప్యాడ్లో కాపీ చేసాం. మెయిన్లో ఏదైతే ఉందో ఇది కాపీ చేసేద్దాం డైరెక్ట్గా. దీనిలో మెయిన్లో Ctrl+S. మెయిన్ తర్వాత ఇది హోమ్లో Ctrl+S. ఓకే. సో ఇప్పుడు Ctrl+C అని టైప్ చేసి ఎస్ అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆ కమాండ్ డెవ్ స్టార్ట్ అనేటువంటి దాన్ని స్టార్ట్ చేద్దాం. రైట్. ఇప్పుడు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం బ్రౌజర్లోకి వెళ్ళి సో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇది వచ్చింది మేడం. ఆ ఫోల్డర్ మనం క్రియేట్ చేయడం కొంచెం కరెక్ట్గా అది ప్లాన్ ప్రకారంగా చేస్తే మనకి వచ్చేస్తుంది. అండ్ అయితే దీనిలో ఇంకోటి ఏంటనంటే మనకి ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకి కోడ్ అనేటువంటి దానిలో ఒక చిన్న కోడ్ ఇక్కడ మనం అరేంజ్ చేయాలి. ఏంటంటే ఇక్కడ ఫ్రేమ్ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్లో ఇక్కడ చుట్టూరు మనకి ఫ్రేమ్లా రాలేదు కాబట్టి అక్కడ ఒక చిన్న కోడ్ని మనం ఇక్కడ ఫీల్డ్ సెట్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేద్దాం. సో ఇక్కడ ఫీల్డ్ సెట్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తే అప్పుడు మనకి దాని చుట్టూరు ఒక లైన్ బార్డర్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఫీల్డ్ సెట్ చేద్దాం. ఫీల్డ్ సెట్ అని చేసి దీనిలో ఇది ఇక్కడ ఎండింగ్ చేయకుండా దీని స్టార్టింగ్లో ఇక్కడ ఎండ్ చేద్దాం. సో అప్పుడు మనకి ఫీల్డ్ సెట్ అనేటువంటిది సెట్ అవుతుంది. సో దాని తర్వాత ఫీల్డ్ సెట్ అనేటువంటిది అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఏదైతే మనకి ఇక్కడ ఇలా వచ్చింది అంటే దీని చుట్టూ ఇలా బార్డర్ లేదు కదా మేడం, ఇలా బార్డర్ ఫ్రేమ్ లేదు, అందుకని దీన్ని సెట్ చేయాలని అంటున్నాను. ఇది ఇప్పుడు ఫ్రేమ్ ఇలా సెట్ వచ్చింది. యూజర్ డీటెయిల్స్ అని చెప్పి ఇలా వచ్చింది. కానీ ఇది మరీ విడ్త్ ఎక్కువైపోయింది. సో విడ్త్ ఎక్కువైపోయింది కాబట్టి దానికి ఇంకా కొంచెం మోడిఫికేషన్ చేద్దాం. సో దానికి ఏంటంటే సో ఇక్కడ దీనికి ఒక సిఎస్ఎస్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయాలి అని క్రియేట్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఫ్రేమ్ సెట్ అనేటువంటిది అయిన తర్వాత సిఎస్ఎస్ ఫైల్ అనేటువంటిది ఒక స్టాటిక్ లొకేషన్ అనేటువంటి దాన్ని చేయాలని అనుకుంటే సో కంపల్సరీ దీనికి ఒక స్టాటిక్ లొకేషన్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయాలి. సో ఇది ఎక్కడ క్రియేట్ చేద్దాం? హోమ్ హ్యాండిల్ అనేటువంటి దానిలోన సర్వర్లోనే క్రియేట్ చేద్దాం. సర్వర్లో ఒకటి ఎక్స్ప్రెషన్ అనేటువంటి దాన్ని మనం చేయడానికి ఇక్కడ యాప్ అనేటువంటి దానిలో సో సెట్ ప్రాసెస్ అని యూజ్ చేసాము. యాప్ సెట్ పోర్ట్ అండ్ ప్రాసెస్ 3000. ఇక్కడ మనం ఒక యాప్ డాట్ సెట్ డబుల్ కొటేషన్స్తో పోర్ట్ కామా ప్రాసెస్ డాట్
ఎన్వి డాట్ పోర్ట్ అనేది ఏదైతే ఇచ్చామో అక్కడ పోర్ట్ అయ్యి పైన ఆల్రెడీ ఇచ్చాము. సో ఇక్కడ మనం సెట్ కాకుండా డాట్ యూస్ ఎక్స్ప్రెస్ డాట్ స్టాటిక్లో ఎక్స్ప్రెస్ డాట్ స్టాటిక్ అని యూజ్ చేసి ఇక్కడ అండర్స్కోర్ డైరెక్టరీ నేమ్ అని యూజ్ చేసి, సో ఇక్కడ ఈ కమాండ్ అనేటువంటి దాన్ని అక్కడ యూజ్ చేద్దాం. అండర్స్కోర్ డైరెక్టరీ నేమ్ అని యూజ్ చేసి పబ్లిక్ అండ్ డైరెక్టరీ నేమ్ యూజ్ ఎక్స్ప్రెస్ డాట్ స్టాటిక్ అండర్స్కోర్ డైరెక్టరీ నేమ్ ప్లస్ సెమీకోలన్ ఫార్వర్డ్ స్లాష్ పబ్లిక్ సెమీకోలన్ రైట్. సో దీన్ని సేవ్ చేద్దాం. సో సేవ్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే పబ్లిక్ ఫోల్డర్ అనేటువంటి దాన్ని ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలి. సో దీనిలో నోడ్ మోడ్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసి ఇలా కాకుండా ప్యాకేజ్ దానిలోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం మేడం. ఇది సిఎస్ఎస్ కింద ఒక దాన్ని పెడదాం. ఏంటంటే దీన్ని ఏ ఫోల్డర్ పెడదామంటే పబ్లిక్ అని పెడదాం అండి. సో ఈ పబ్లిక్ అనేటువంటి దానిలో ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. సో దాని పేరు ఏంటంటే main.css అని పెడదాం. ఓకే. సో ఈ సిఎస్ఎస్ కోడ్ అంతా కూడా ఇందులో మనం పేస్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ సిఎస్ఎస్ కోడ్ ఏం టైప్ చేద్దాం అని అంటే ఇక్కడ మనం అక్కడ ఫీల్డ్ సెట్ ఇచ్చాం కాబట్టి ఫీల్డ్ సెట్కి సిఎస్ఎస్ రాద్దాం. ఫీల్డ్ సెట్. సో ఇక్కడ మనం విత్ ఈజ్ ఫిట్ దానికి అదే ఆటోమేటిక్గా ఫిట్ అయ్యేటట్టుగా కంటెంట్ అని సెమీకోలన్ ఇద్దాం. సో ఇక్కడ నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. server.jsలో అవుతుందా? ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది. app.public ఎక్కడ వచ్చింది అది? .public అని వచ్చింది. అయితే ఇక్కడ సర్వర్లో main.css తర్వాత దీనికి ఇక్కడ app.use సెమీకోలన్ app.use express dot static underscore directory name plus quotation public స్పెల్లింగ్ కరెక్ట్ కదా, డబుల్ కొటేషన్ దానికి ఓపెన్ చేసిన దానికి క్లోజ్ చేసాం అంతే కదండి. సో దానికి వచ్చేసి యూజ్ చేసాం అంతే. ఇది ఓకే కరెక్ట్. ర్యాండర్ హోమ్. సో దీని తర్వాత మనకి ఇక్కడ పబ్లిక్ ఫోల్డర్ క్రియేట్ చేసి దానికి మెయిన్ అనే ఫంక్షన్ ఇచ్చాము. సో దీనిలో ఇక్కడ మనం దీనిలో అంటే ఇక్కడ మనకి మెటాలో నేమ్ టైటిల్ తర్వాత టైటిల్కి పైన ఇక్కడ మనం లింక్ ఇవ్వలేదు. సిఎస్ఎస్కి దీనికి లింక్ ఇవ్వలేదు మేడం. మనం లింక్ రిలేషన్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్లో స్టైల్ షీట్ అనేటువంటి దాన్ని ఇచ్చి ఇక్కడ స్పేస్ హెడ్ రిఫరెన్స్ ఈక్వల్ టు మేడం అంటే main.css పేజ్ లో ఇవ్వాలేమో కదా సార్. సిఎస్ఎస్ లో అంటే ఇది హెడ్ కదా మేడం. ఇది
ఇది హెడ్ కదా. ఓకే. ఇక్కడి నుంచే అక్కడికి ఆపరేట్ అవుతుంది కాబట్టి దానికి రిలేషన్ అనేటువంటి దాన్ని ఇవ్వలేదు, అందుకని దీనికి రిలేషన్ ఇస్తే అవుతుందని ఓకే. చూద్దాం. మెయిన్ డాట్ సిఎస్ఎస్. ఓకే, సో ఇక్కడ మనం బ్రాకెట్ క్లోజ్ చేసి సేవ్ చేద్దాం. సో ఇప్పుడు టైటిల్ వచ్చి మనోడిని ఎక్స్ప్రెషన్, హెడ్ ఇది ఓకే. ఓకే, సో దీని తర్వాత సిఎస్ఎస్ ఫైల్లో మనం ఫామ్ ఇది ఇచ్చాము. సో ఇక్కడ దీనిలో ఇక్కడ సిఎస్ఎస్ ఫైల్ ఇచ్చాము. ఇక్కడ సర్వర్లో ఇక్కడ పబ్లిక్ దగ్గర ఇక్కడ ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? కొటేషన్ సిఎస్ఎస్ ఫైల్లో యాప్ దగ్గర స్మాల్ యూస్ చేయలేమా మేడం ఈ ఎక్స్ప్రెషన్ యాప్? ఇప్పుడు క్యాపిటల్ వచ్చిందన్న, అయినా ఎర్రర్ వస్తుంది. అంటే క్రియేట్ బిఫోర్ రైటింగ్ ద ఫైల్ చేంజెస్ స్టార్ట్ మోడ్. మళ్ళీ ఇక్కడ ఇది మారిపోయినట్టుందండి వ్యూను. ఇది పబ్లిక్ అండ్ ప్లస్ ఈ 2 అనేటువంటిది ఏదైతే ఇలా వచ్చిందో ఇది కంపల్సరీ మనకి ఈ హోమ్ దగ్గర ఈ లేఅవుట్ దగ్గర మారిపోయినట్లు లెక్క. ఇక్కడ సేవ్ చేద్దాం అండి. ఇక్కడ సేవ్ సర్వర్ జేఎస్ఎస్లో ఇక్కడ పబ్లిక్ దగ్గరే ఎర్రర్ చూపిస్తుంది. యాప్ యూజ్ ఎక్స్ప్రెస్ స్టాటిక్ డ్రీమ్ డైరెక్ట్ నేమ్. ఓకే, ప్లస్ పబ్లిక్ అనేటువంటిది వచ్చింది ఇక్కడ మనకి. ఓకే, ప్లస్ దగ్గర ఒకసారి తీసేసి టైప్ చేద్దాం మనం. సింగిల్ కొటేషన్ అది పబ్లిక్. ఇప్పుడు మారం చూసారా, ఇందాక ఏదో ఎక్స్ట్రా స్పేస్ ఏదో వచ్చేసింది, అందుకని అలా అయింది. ఓకే, ఇప్పుడు రన్ అవుతుంది. అండ్ సర్వర్ కూడా ఇక్కడ మనకి ఎర్రర్ ఏం చూపించలేదు. ఇక్కడ ఏదైతే సేవ్ చేసామో అప్పుడు వెంటనే ఇక్కడ సర్వర్ కూడా ఎర్రర్ అనేటువంటిది ఏమీ రావట్లేదు. అండ్ సో ఇప్పుడు మనం ఇందాక ఎక్స్ప్లోరర్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్లోరర్ దగ్గరికి వెళ్ళి సో దాన్ని కూడా చెక్ చేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఎలా బారుగా ఉంది కదా, దీన్ని రీఫ్రెష్ చేద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇప్పుడు వచ్చింది చూసారా దగ్గర. అంటే ఇప్పుడు మనకి దీనిలో ఏమేమి చేసాం చూడండి. ఇక్కడ దీనిలో MongoDB అనేటువంటి దానిలో అది ఆటోమేటిక్గా డేటాబేస్ అనేటువంటిది అక్కడ అవుతూ ఉంటుంది. యాప్ అనేటువంటిది ఒక ఇంజన్గా అవుతూ ఉన్నది. దీనిలో మనకి ఒక వ్యూ అండ్ లేఅవుట్ అనేటువంటిది మనకి ఇంటర్ఫేస్గా వర్క్ అవుతుంది. వ్యూ అనేటువంటి దానిలో మనం ఏదైతే HTML కోడ్ అనుకున్నామో ఆ HTML కోడ్ అనేటువంటిది ఇక్కడ ఉంది వ్యూలో. లేఅవుట్లో ఏంటి, ఇది ఒక యాప్ ఇంటర్ఫేస్గా మనకు అవుతుంది ఈ హ్యాండిల్ అనేటువంటి దానిలో. అండ్ సో ఇప్పుడు దీనిలో ఒక యాప్ అనేటువంటి దాన్ని ఇంటర్ఫేస్గా చేయడానికి ఒక ప్యాకేజ్, ఇది డేటాబేస్ బ్యాక్ ఎండ్లో డేటాబేస్గా వర్క్ అవుతుంది ఇది JSN అనేటువంటిది. అండ్ సో ఇది డేటాబేస్గా వర్క్ అవుతుంది, ఇది ఇంటర్ఫేస్గా వర్క్ అవుతుంది, ఇది వ్యూగా ఫ్రంట్ ఎండ్ అనేటువంటి దానిగా మనకు వర్క్ అయ్యేటువంటి విధంగా ఉంటుంది. ఇది సర్వర్ జేఎస్. ఈ DBలో ఈ సర్వర్ జేఎస్ అనేటువంటిది ఏమవుతుంది అనమాట, రిక్వెస్ట్ రిసీవ్ చేసుకోవడం అండ్ రెస్పాండ్ అవ్వడం. దీన్ని బట్టి ఈ మెయిన్ అనేటువంటిది ఏదైతే హ్యాండిల్గా ఉన్నదో ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఇది హ్యాండిల్ చేస్తూ ఇలా చేస్తూ ఉంది అనమాట. దీనికి మనం పబ్లిక్ అనేటువంటి దానిలో మనం CSS ఫైల్స్ అనేటువంటి వాటిని ఇక్కడ మనం కాన్ఫిగర్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనకి ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇది యాక్చువల్గా వాళ్ళకి మనం ఎవరికైనా ఒక వెబ్సైట్ని చేయడానికి డైరెక్ట్గా మనం ఇక్కడ దీనిలో మనం ప్రాజెక్ట్స్లో ఇక్కడ మనం కోడ్ వ్యూలోకి వెళ్ళి మనం ఇక్కడ పేజెస్ని మనం దీనిలో మనం చేయొచ్చు కదా మేడం.
ఇక్కడ వ్యూలో అవును హోమ్ సార్. అనేటువంటి దానిలో మనం హెచ్టీఎంఎల్ కోడ్స్ ఇవన్నీ రాసి మనం మనం చూసారా ఒక యాప్కి సంబంధించినటువంటి హోటల్ సంబంధించినటువంటి ఇవన్నిటిని కూడా ఇలా మనం ఒక సర్వర్ ఓరియంటెడ్గా ఇలా మనం చేయొచ్చు అనమాట అండి. ఓకే సార్. డేటాబేస్ అది అవుతూ ఉంటుంది. దీనిలో సేవ్ అవుతూ ఉంటది. మనం కొన్ని అప్లికేషన్ ఫార్మ్స్ గానీ, ఇలాంటి వాటిలన్నిటిని కూడా మనం చేసేటట్టుగా ఉన్నది. దీన్ని ఇంకా కొంచెం మనం ప్రొలాంగ్ చేద్దాం. తర్వాత ఇక్కడి వరకు ఏవండి? నెక్స్ట్ ఓకే క్లాస్‌లో సార్. మళ్ళీ మనం ప్రొలాంగ్ చేద్దాం. Thank you for watching this channel.